వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. గత కొన్ని సంవత్సరాలుగా అటవీ భూములను కాపాడుతూ పశు పక్షాదులకు మూగ జీవాలకు చిన్న జీవరాశులకు ఆవాసంగా ఉన్న అటవీ భూమిని అధికార దుర్వినియోగం చేసి ఆ భూమిని ఎవరైనా ఆక్రమించాలని చూస్తే సహించేది లేదని గూడూరు మండలంకు చెందిన వెంగంపేట గ్రామస్తులు తెలిపారు. చెట్లను నరికిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల అటవీ భూమి కంపార్ట్మెంట్ నెంబర్ 1032లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సుమారుగా 3 ఎకరాల విస్తీర్ణంలో గల చెట్లను నరికివేశారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరేలోపు వారు పారిపోవడం జరిగింది అని వెంగంపేట గ్రామస్తులు తెలిపారు. భూమి ఆక్రమణ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని మండలానికి చెందిన ఒక వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయి అధికారికి విధులు కొనసాగిస్తూ తనకు ఉన్న పలుకుబడి అధికారంతో ఈ అటవీ భూమిని దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది అని అన్నారు. సదరు వ్యక్తి కొంతమంది నర్సంపేటకు చెందిన వ్యక్తులకు సుపారీ ఇచ్చి అటులోని చెట్లని నరికి వేయించారని రంగంపేట గ్రామ ప్రజలు అటవీలోని చెట్లను నరికి వేయించారని అన్నారు. రంగంపేట గ్రామ ప్రజలు అటవీ ప్రాంతాన్ని సందర్శించి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి పూడీకి గురి కాకుండా కాపాడుతూ పశు పక్షాదులకు మూగ జీవాలకు చిన్న జీవరాశులకు ఆవాసంగా ఉన్న అటవీ భూమిని అధికారి దుర్వినియోగం చేసి ఈ భూమిపై కన్నేశారని అన్నారు. స్థానిక అటవీ శాఖ అధికారులు విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు కట్ల భవానీ విష్ణు, మాజీ సర్పంచ్ వెంగంపేట. నిన్న 22వ తారీఖు శనివారం రోజున సుమారుగా ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో ఒక 30-40 మంది వాటర్ క్యాన్లు, గొడ్డళ్ళు, కత్తులు బండ్లేసుకొని వచ్చి ఇక్కడ మనకు కనిపించేది మొత్తం వెంగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అటవీ భూమి. సుమారుగా ఇది దగ్గర ఒక 60-70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి అటవీ భూమి. దీంట్లో కొంత ఫారెస్ట్ ల్యాండ్ని ప్లాంటేషన్ కోసం కేటాయించి దాంట్లో జమాయిల్ మొక్కలు, మల్బరీ, వేప చెట్ల లాంటివి పెంచడం జరుగుతూ ఉన్నది. ఇట్టి భూమి నేషనల్ హైవే 365కి దగ్గరలో భూపతిపేట సబ్ స్టేషన్ని ఆనుకొని ఉండడం, నేషనల్ హైవే వెంబడే ఉండడం వల్ల కొంతమంది ఆక్రమణదారులు ఇట్టి ఫారెస్ట్ భూమి పైన కన్ను వేయడం జరిగింది. ఆ గుడ్డలతోటి ఇట్టి ఫారెస్ట్ భూమిలోనికి చొరబడి దీంట్లో ఉన్నటువంటి వేప, మల్బరీ, జామాయిల్, తుమ్మ వీటన్ని నరికివేయడం. సమాచారం అన్నటువంటి ఇక్కడ దగ్గర పట్టు వాచరు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందివ్వగానే వాళ్ళు వచ్చేలోపే ఇటు ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఫారెస్ట్ ల్యాండ్ మా గ్రామ పంచాయతీని ఆనుకొని ఉండడం గత కొన్ని సంవత్సరాలుగా 1000 ఎకరాల భూమి పోడుకు లోనైనప్పటికీ కూడా మా గ్రామ అవసరాల కోసం పశుపక్షాదులకు కావచ్చు, మూగ జీవులకు కావచ్చు భూమిని మేము తరతరాలుగా కాపాడుకుంటూ రావడం జరిగింది. కానీ గూడూరు మండల కేంద్రానికి చెందినటువంటి ఒక గిరిజన ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది అన్న విషయాన్ని మేము ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా మేల్కొని అట్టి వ్యక్తిని గుర్తించి నిన్న అక్రమంగా ఫారెస్ట్ భూమిలోనికి చొరబడి దగ్గర 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వేప చెట్లు, మల్బరీ వేప చెట్లు, జమాయిల్ చెట్లని నిష్పక్షపాతంగా నరికివేసినటువంటి అట్టి దుండగులను గుర్తించి చట్టరీత్యా చర్య తీసుకొని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆ వ్యక్తి గూడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక గిరిజన తాండాలో పుట్టి పెరిగి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక ఉన్నత స్థాయి అధికారిగా పనిచేస్తున్నాడు అన్న విషయం మాకు తెలియవచ్చు. ROFR పత్రాన్ని కూడా సంపాదించినట్టుగా మాకు ఇప్పుడిప్పుడే తెలియవస్తూ ఉన్నది. ఇటు విషయం పైన స్థానిక FRO గారు, DFO గారు సరైన పద్ధతిలో సక్రమంగా విచారణ చేపట్టి అట్టి ROFR పత్రాన్ని రద్దు చేయడమే కాకుండా బలవంతంగా చెట్లను నరికివేసినందుకు అతనితో పాటు వచ్చిన తన అధికార బలంతో, తనకున్న పలుకుబడితోటి నేనేం చేసినా కూడా నన్ను ఎవరు ఏమి చేయలేరులే అనే ఒక తల పొగరుతోటి మా ప్రాంతానికి చెందినటువంటి అటవీ భూమి పైన కన్నేసినటువంటి ఆ సదరు ఉన్నత స్థాయి ఉద్యోగి పైన గనక ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోకపోతే మళ్ళీ గనక ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తికి సంబంధించిన బంధుమిత్రులు కానీ ఎవరైనా ఈ ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవాలని మళ్ళీ ఇందులో గనక కాలు పెడితే ఇదే భూమిలో గొయ్యి తీసి పాతరేస్తామని
గ్రామ ప్రజలందరం ముక్త కంఠంతో తెలియజేయడం జరుగుతా ఉన్నది. ఇటువంటి వ్యక్తులపైన అతనిపైన చట్టరీత్యా చర్య తీసుకొని ఈ యొక్క ఫారెస్ట్ భూమిని కాపాడాల్సిందిగా విన్నవిస్తున్నాం. ఇట్లు వెంగంపేట గ్రామ పంచాయతీ ప్రజలు. థ్యాంక్ యూ. వెంగంపేట గ్రామ నివాసి అయినటువంటి రాఘవరెడ్డి అంటే నేను మా వెంగంపేట ఆనుకొని ఉన్న గవర్నమెంట్ భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి 7 ఎకరాలు కొట్టిండ్రు. అడిగి వాళ్ళకి హక్కుపత్రం ఉన్నదట. గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళు తగిన చర్య వాళ్ళకి గుర్తించి తీసుకోగలరని మనం గ్రామస్తుల తరఫున అడవి కొట్టిన వ్యక్తులపై కఠిన చర్య తీసుకోగలరు. లేకపోతే ముందు ఉన్నది కూడా వేరే వాళ్ళు ఆక్రమించుకునే అవకాశాలు ఉన్నాయి. దీనిపై కఠిన చర్య తీసుకోగలరని గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం.